Subscribe and share my channel Sudarsana. నమస్కారం. సుదర్శన వైటీ ప్రేక్షకులకు స్వాగతం. శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో ఉగాది పంచాంగ శ్రవణమును చేద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సర సింహరాశి ఫలితములు. మఖ 1, 2, 3, 4 పాదములు, పుబ్బ 1, 2, 3, 4 పాదములు, ఉత్తర 1వ పాదం వారు సింహరాశిలో ఉంటారు. ఈ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 2, అవమానం 2. ఈ రాశి వారికి మే 1 నుండి సంవత్సరాంతం వరకు 10వ స్థానంలో గురుడు సువర్ణమూర్తిగాను, శనైశ్చరుడు సంవత్సరమంతా 7మ స్థానంలో లోహమూర్తిగాను, రాహుకేతువులు సంవత్సరారంభం నుండి సంవత్సరాంతం వరకు అష్టమ ద్వితీయ స్థానములందు తామ్రమూర్తులుగాను సంచరిస్తారు. బృహస్పతి సంచారం వీరికి సానుకూల ఫలితాలను ఇస్తుంది. ఉద్యోగస్తులకు పనిచేసే చోట ఆటంకాలను ఎదుర్కొనవలసి రావచ్చు. పై అధికారుల ఆగ్రహ అహంకారాలను చూడవలసి రావచ్చు. గోచార రీత్యా 10వ స్థానంలో ఉన్న గురుడు కొంతవరకు పీడను కలగచేయవచ్చు. ఉద్యోగస్తులకు చేసే ఉద్యోగంలో మార్పు వస్తుంది. వీరికి సంవత్సర ప్రారంభంలో కుటుంబ సౌఖ్యం లోపించడం, గృహ వాతావరణం సరిగ్గా లేకపోవటం, ఇంట్లో దొంగలు పడటం వంటి దుష్ఫలితముల విషయంలో జాగ్రత్త అవసరం. వృత్తి, వ్యాపార, ఉద్యోగాలలో పురోగమనం కలిగి విజయాన్ని సాధిస్తారు. రాజకీయ నాయకులు ఎన్నికలలో విజయాన్ని సాధిస్తారు. అన్ని రకాల వ్యాపారస్తులకు గతంలో కంటే అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు. క్రమేపీ నిరాశను వీడి ఉత్సాహం వైపుగా నడుస్తారు. సింహరాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. అతి కష్టం మీద వీరి ప్రయత్నాలు ఫలిస్తాయి. మఖ నక్షత్రం వారికి సంతాన వృద్ధి సూచిస్తోంది. పుబ్బ నక్షత్రం వారికి వర్తక వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. వివాహం ఆలస్యం కావచ్చు. ఉత్తరా నక్షత్రం మొదటి పాదం వారికి సర్వత్రా జయం కలుగుతుంది. వీరు విష్ణు సహస్రనామ స్తోత్రం వినటం, దుర్గా ఆరాధన, దక్షిణామూర్తి ధ్యాన శ్లోకములు లేక గురు సంబంధమైన పారాయణలు చేయటం వలన కొంతవరకు మంచి ఫలితాలను పొందవచ్చు. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 1. సర్వే జనా సుఖినో భవంతు. Subscribe and share my channel Sudarsana.